నలుగురు మహిళలకి చూసుకోవడం అందరూ కొంచెం గట్టిగా చెప్పలు కొట్టండి. ధన్యవాదాలు సార్. మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి టెంపుల్ గార్డెన్ బిజీగా లక్షల్లో వ్యాపారంగా సో ఆయన చేతుల మీదుగానే మొట్టమొదటి అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నారు. తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం. ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం. ఇవి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంటు ఎండీ గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా నాతో డిస్కస్ చేసి తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టుగా, వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు. దీనివల్ల 4 ఫ్యామిలీస్, 4 కుటుంబాలు ఒక్కొక్క క్యాంటీన్ వల్ల 4 కుటుంబాలు డైరెక్ట్గా, ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు. రాష్ట్రంలో దాదాపు 700 తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు. వారికి, పీడీ గారికి, ఆ మెఫా డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1/1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.